ఫుడ్ లవర్స్, ఉడిపి స్టైల్ ఉడిపి హోటల్లో తింటాం కదా బ్రెడ్ పులావు, అది మనం ప్రిపేర్ చేసుకుందామా? చాలా చాలా ఈజీ, టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా సింపుల్గా రెగ్యులర్ పులావ్ చేసుకున్నట్టే నేను కుక్కర్లోనే చేశాను. ఇది 1 పాట్ పులావ్ అనమాట. కుక్కర్లో ఆయిల్ నెయ్యి వేసాం. నెయ్యి ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే అవసరం లేదు. కాస్త నెయ్యి వేస్తే బాగుంటుంది అనమాట. బిర్యానీ హోల్ మసాలా ఉంటుంది కదా, అది వేసి అవి అన్నీ కొంచెం మంచిగా వేగనియాలన్నమాట. ఆ వేగిన తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకున్నాను. ఆనియన్ పచ్చిమిర్చి రెడ్గా వేగాలన్నమాట. అవి స్టవ్ మీద పెట్టేసి అంతలోకి ఒక బౌల్లో పెరుగు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు తీసుకొని ఇవంతా మంచిగా కలిపేసి పక్కన పెట్టేసేసుకున్నాను. అంతలోకి మన ఆనియన్స్ రెడ్గా ఎగుతాయి అన్నమాట. అలా బ్రౌన్గా ఏగిన తర్వాత ఆలు పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆలు పీసెస్ వేసి దాంతోపాటు నేను ఉప్పు కూడా వేసేసుకున్నాను. ఉప్పు వేసి కలవనియాలి. తర్వాత మన టమాటా కూడా సన్న పీసెస్ కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. టమాటాను కూడా ఇప్పుడు మనం ఆలు వేసిన దాంట్లోనే వేసేసి టమాటా కూడా మంచిగా వేగనియాలి. టమాటా కూడా కొంచెం వేగిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా పెరుగు పేస్ట్ని, ఆ పేస్ట్ని కూడా వేసేసి అది కూడా మంచిగా మసలనియాలంటే ఆ ఆలుకి ఇదంతా వాటికి టమాటా అన్నిటికీ ఆ పెరుగు మిశ్రమం పడితే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఆ పెరుగు ఫ్లేవర్ వచ్చేసి అంతలోకే మనము ఈ దీంట్లోకి వేడి వేడి నీళ్ళు పోస్తే బాగుంటుంది. ఆ నీళ్ళు స్టవ్ మీద పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది మంచిగా మసిలింది కదా, దాంట్లోకి మనము ముందుగానే రైస్ కడిగి పెట్టుకుంటాం కదా, నేను నార్మల్ రైస్ పోసుకున్నాను. బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్ కూడా చేసుకోవచ్చు. నేను రైస్ అంతా వేసి రైస్ కూడా కలిపేసి ఒక్క సెకండ్ ఉండనియండి. ఒక సెకండ్ కాదు, ఒక 1 మినిట్ ఉండిన తర్వాత మనం ఇందాక వేడి నీళ్ళు కాగపెట్టుకున్నాం కదా, ఆ వేడి నీళ్ళు పోసేసి విజిల్ పెట్టేసేయాలన్నమాట. విజిల్ పెట్టి ఎక్కువ విజిల్స్ రానియద్దండి, 2 విజిల్స్ రానియండి. ఎక్కువ అవసరం ఉండదన్నమాట, ఎందుకంటే మనం బియ్యం నానపెట్టేసుకున్నాం కదా. అంతలోకే మనం బ్రెడ్ తీసుకొని వాటికి సైడ్స్ కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ సైడ్స్ కట్ చేసేసుకొని చూడండి, ఇలా సైడ్స్ అంతా కట్ చేసుకొని ఒక బ్రెడ్ని 4 పీసెస్ చేయాలి. 4 పీసెస్ చేసి కొంచెం ఇట్లా అన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్న తర్వాత నేను ఒక మూకుడు తీసుకున్నాను. ఆ మూకుడులో కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేస్తే టేస్ట్ బాగుంటుందన్నమాట. వీటిని నేను వేయించుకున్నాను అనమాట. ఇలా ఒక్కొక్క 2 ఎక్కువ వేస్తే అంత ఆయిల్ అంతా అన్నిటికీ లాగేస్తుంది అనమాట. ఎక్కువ వేయకుండా తక్కువ వేసి ఒక 4-5 వేసి వేయించేసుకొని అవి పక్కన పెట్టేసేసుకోవాలి. చూడండి, ఇలా నేను వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసి మనకు కుక్కర్ విజిల్ అయిపోయిన తర్వాత తీయాలన్నమాట. ఆవిరంతా వచ్చేసింది కదా, తీసిన తర్వాత బిర్యానీ మొత్తం మంచి కలిపేసుకొని ఇట్లా అక్కడక్కడ ఇలా కలిపేసుకొని అక్కడక్కడ హోల్ పెట్టి ఈ మనం వేయించుకున్న బ్రెడ్ పీసెస్ వేసి మళ్ళీ కలుపుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉంచాలి. ఎందుకంటే ఆ బ్రెడ్కి ఆ మసాలా పట్టి బాగుంటుందన్నమాట. చూడండి, సూపర్ ఉడిపి స్టైల్ బ్రెడ్ పులావ్. ఇది రైతాతో తింటే బాగుంటుంది. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. నచ్చితే కామెంట్ చేయండి. నచ్చిందా? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.